హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యమైన వార్తలు ముఖ్యమైనవి అంటే చాలా ముఖ్యమైన వార్తలు. ముందుగా మీరైతే తప్పకుండా వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ విషయం ఏంటిదంటే 21 మంది మైనర్లపై లైంగిక దాడుల కేసులో వార్డెన్కు మరణశిక్ష, టీచర్లకు జైలు. విషయం ఏంటిదంటే వీడేం చేసిండంటే మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు తరచూ వేధిస్తూ ఉండేవాడు. వీని వెనుకాల ఒక ఇద్దరు ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారట. ఆ మహిళా ఉపాధ్యాయులు వీనికి చేయుతని ఇవ్వడం అనేది జరిగింది. అలా చేస్తేనే కదా ముందుకు సాగేది. ఎందుకంటే వీనికి వార్డెన్ అంటే జీతం వస్తుంది, నెల కింద జీతం వస్తుంది, జేబులో డబ్బులు ఉంటాయి కాబట్టి వీడు ఏ పని చేయాలన్నా సిద్ధమవుతాడు అన్నట్టు. విషయం ఎక్కడ జరిగిందంటే ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ పాఠశాలలో 21 మంది మైనర్ విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో హాస్టల్ వార్డెన్కు మరణశిక్ష విధిస్తూ యూపీఆలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం అయితే తీర్పు చెప్పింది. అంటే గత ఏడాదిలో వీడు పిల్లలను వేధిస్తూ ఉండేవాడట. ఎంకెన్ బాగ్రా అనే వ్యక్తి. ఈ దుర్మార్గుడు ఏం చేసిండంటే కరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో లైంగిక దాడుల ఘటన జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలే కదా అని కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పిల్లలు బాగా చదువుకుంటారు, మరి ఉపాధ్యాయులు బుద్ధి జ్ఞానం చెప్తారు కదా అనే ఉద్దేశంతో పిల్లలను పంపిస్తారు. వాళ్ళు అక్కడ వాళ్ళు ఇంటి దగ్గర పని చేసుకొని పిల్లల పోషణ చేయాలి కదా, కాబట్టి హాస్టల్కు పంపిస్తారు. ఇక్కడ విషయం ఏంటిదంటే ఈ హాస్టల్ ఏమంట ప్రభుత్వం హాస్టళ్లను రూపొందించిందో అక్కడ నుండి ఈ హాస్టల్ రూపంలో దుర్మార్గాలు బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే మంచి టీచర్లు లేక, మంచి ఉపాధ్యాయులు లేక, మంచి వార్డెన్ లేక, తర్వాత డబ్బులు ఇస్తే చేసేటువంటి మహిళలు కూడా ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు చెడు పనికైనా కూడా మరి తెగబడుతున్నారు. ఈరోజు సమాజంలో అదే జరుగుతుంది. ఆ విధంగా జరగడం వలనే మరి ఈ మైనరు బాలికలు వేధింపులకు గురి కావడం అనేది జరిగింది. 12 ఏళ్ళండి, 12 వయసు పిల్లలను కూడా, అంటే ఇక్కడ 12 ఏళ్ళని చెప్పుకుంటున్నాము కానీ 2-3 సంవత్సరాల క్రితం అయితే 9 నెలల పాపపై కూడా మరి దుర్మార్గము పనులు చేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అలాంటి ఘటన కూడా జరిగింది. మరి 9 నెలల పాపపై, 12 సంవత్సరాల పిల్లలపై, 16 సంవత్సరాల పిల్లలపై, వృద్ధులపై, 60 సంవత్సరాల వృద్ధులపై, 50 సంవత్సరాల వృద్ధులపై ఇలా అఘాయిత్యాలకు గురి కావడం జరుగుతుంది. ఏం జరుగుతుంది సమాజంలో అనేది తెలుస్తలేదు, తెలుసుకుంటలేరు. ఎందుకనంటే డబ్బులు ఇస్తేనే ఏదైనా పని చేస్తాం. చెడు పైన మంచి పని చేసే వాళ్ళైతే ఎవరు లేరు, చెడు పని చేసే వ్యక్తులు మాత్రం చాలామంది ఉన్నారు. కాబట్టి పాపం ఆ తండ్రి ఏం చేసిండనంటే గత ఏడాది నవంబర్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కొంతమందికి ఇట్నే జరిగిందట, వీడు ఇట్లా చేస్తున్నాడు అని ఆరోపణ చేసినా కూడా మరి ఎక్కడ పట్టించుకోలేదట. పట్టించుకోకపోయేసరికి మరి ఈ తల్లితో పాటు మరికొంతమంది బాధితులు కూడా ముందుకు వచ్చి ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చెప్పడంలో అప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే వీనికి ఈ యూపీఆలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఏం చేసిందంటే మరణశిక్ష విధించింది. ఇక మిగతా టీచర్లకు కూడా వాళ్ళకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది. ఎందుకంటే వీళ్ళ యొక్క హస్తం ఉంటేనే కదా వాడు చేసే పనులు వాడు చేసుకుంటూ పోతున్నాడు. ఇక్కడ విషయం ఏంటిదంటే ఇంకా మంచి విషయం ఏంటిదంటే అసలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో మరి ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటాడు, అంటే ప్రిన్సిపాల్ ఉంటాడు. ఈ ప్రిన్సిపాల్ అహస్తం లేనిదే వీడైతే చేయలేడు కదా. ఎందుకని అంటే ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు ఒక మహిళ, అంటే 2-3 మహిళలు కూడా ఉన్నారట. అంటే వీడు చేస్తా అంటే ఆ విషయాలన్నీ దాచిపెట్టి మంచిగా ఒక బాక్సులో పెట్టి మనకెందులే, మన ఇంట్లో జరుగుతుందా, బయట జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో దాచిపెట్టినట. దాచిపెట్టినాక ఆగుతుందా సమాజంలో? అది ఎక్కడ దాచిపెట్టినా కూడా బట్ట బయలనేది బయటికి వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇలా జరిగిందండి. ఇక్కడ మాత్రము పిల్లలు హాస్టల్కు పంపించడం వల్ల వాళ్ళ పైన లైంగిక వేధింపులు చేయడం వల్ల పిల్లలు కూడా పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితులు, బయటికి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఫ్రెండ్స్, ఇదండి వార్త. ఇప్పుడు ఈ 21 మంది మైనర్లపై ఈ దాడులు, లైంగిక దాడి చేయడం వల్ల ఇతనికి మాత్రము మరణశిక్ష విధించింది యూపీ ప్రభుత్వం. మరొక వార్త చూసినట్లయితే ఏఐ కోర్సు పెట్టేద్దాం చలో. ఇప్పుడు ఏఐ కోర్సు అనేది వచ్చింది. ఐఐటీల దూకుడు అదే బాటలో ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు భవిష్యత్తు డిమాండ్తో
ఆన్లైన్ కోర్సులకు శ్రీకారం. ఇక ఆన్లైన్ కోర్సులకు శ్రీకారం చుట్టడం జరిగింది. పాఠశాల విద్యార్థులకు సర్టిఫికేట్ కోర్సులు కూడా ఇస్తారట. మరి కృత్రిమ మేధ అందరి నోట ఇదే మాట. అన్ని రంగాల్లోకి మరి అది చొచ్చుక వస్తుండడంతో పరిశ్రమలకు అవసరమైన నిపుణులను అందించేందుకు ఇతర రంగాల్లో వారికి ఏఐ నైపుణ్యాలను పెంచేందుకు దేశవ్యాప్తంగా ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు ఏఐ కోర్సు ప్రవేశపెట్టేందుకు పోటీ పడుతున్నారు. చూడండి, కొన్నేళ్లుగా కేవలం బీటెక్, ఎంటెక్ కోర్సులే ఉండగా ఇప్పుడు ఐఐటీలు వచ్చినాయి. ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు, ఏఐ కోర్సులు కూడా మరి ప్రవేశపెట్టేందుకు మరి పోటీ పడుతున్నాయి సంస్థలు. ఇప్పుడు సర్టిఫికేట్ కోర్సులను పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నాయి. భారత్లో 2027 నాటికి ఏఐ మార్కెట్ విలువ $17 మిలియన్ చేరుకుంటుందని అంచనా. ఇక 2027 సంవత్సరం వరకు కృత్రిమ మేధ ఏఐ 2027 సంవత్సరం నాటికి మార్కెట్ విలువ $17 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఏటేటా 25 నుండి 35% వృద్ధి నమోదు చేయనుందని అధ్యయనాలు అయితే వెల్లడించడం జరిగింది. చూడండి, ఇది పాఠశాలలో పెట్టాలా వద్దా అని మొన్నటి వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మాత్రం మరి ఆన్లైన్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. మరి ఇక్కడ ఆన్లైన్ కోర్సులు అనేది తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ నైపుణ్యాల పెంపునకు భాగస్వామ్యం ఏఐ, ఇక్కడ చూడండి ఏఐ అనేది వచ్చేసింది, శ్రీకారం చుట్టేశారు. ఐఐఎంలు, వైద్య కళాశాలలు, ఆరోగ్య వర్సిటీలోను ఆచార్యులకు ఏఐపై నైపుణ్యం ఉండదు. అందుకే ఆయా సంస్థలు ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలతో ఒప్పందం కుదుర్చుకొని ఏఐ నైపుణ్యాలను అయితే పెంపొందించుకునే పనిలో పడ్డాయి. కరోనాతో దేశంలో తొలిసారిగా బీటెక్ స్థాయిలో ఏఐ కోర్సుకు ఐఐటి హైదరాబాద్ శ్రీకారం చుట్టింది. మొట్టమొదటిగా ఏఐకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి సమావేశం పెట్టడం జరిగింది. మరి ఆ సమావేశం హైదరాబాద్లో జరిగింది కాబట్టి హైదరాబాద్లోనే శ్రీకారం చుట్టారు. తర్వాత పలు ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు మొదలగు ఇవన్నీ కోర్సులు అయితే ప్రవేశపెట్టాయి. ఇక్కడ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వైద్య రంగంలోని వారికి ఏఐలో ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యామ్స్ భాగస్వామ్యంతో 12 వారాల కాల వ్యవధితో కోర్సులు అందిస్తుంది. వైద్య రంగంలో కూడా ఏఐ అనేది పెరిగిపోయింది. ఇవన్నీ కూడా కోర్సులకు మాత్రం శ్రీకారం చుట్టింది. ఇక్కడ చూసినట్లయితే గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ఈమె పేరు రచన. గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ. ఇక్కడ బండి పైన మరి జొమాటో ఒక బాక్స్ వెనకాల ఉంది, ఒడిలో ఒక పాప ఉంది. ఆమె జొమాటో కంపెనీలో ఒక ఉద్యోగినిగా పనిచేస్తుంది. తప్పదండి, స్త్రీలకు పని చేయాలంటే ఏ పని అయినా చేయాలంటే ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి తప్పకుండా చేయాలి. ఇల్లు గడుపుకోవాలంటే ఒక మంచి పని చేసుకుంటూ జీవనోపాధి మరి గడవాలని చూస్తున్నారు మరి నేటి సమాజంలో స్త్రీలు కూడా. ఇక్కడ చూడండి, గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ఈమె పేరు రచన. ఆర్థిక అవసరాల రీత్యా జొమాటో వినియోగదారులకు ఆహారాన్ని అందించే పనిలో చేరడం జరిగింది. గురువారం ఇలా వర్షంలో తన రెయిన్ కోటులో కంగారు జంతువులాగా ఆమె బిడ్డనైతే మరి ఉంచుకున్నది. ద్విచక్ర వాహనంపై వినియోగదారుల ఇల్లు, కార్యాలయాలకు వెళ్ళి ఆహారాన్ని అయితే అందించడం అయితే జరిగింది. ఈమె పేరు రచన. ఆర్థిక అవసరాల రీత్యా జొమాటో వినియోగదారులకు ఆహారాన్ని అందించే పనిలో చేరడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.